ఏంటి మీ బ్రాహ్మలేంటి? మీరు బ్రాహ్మల? ఎందుకు అబద్ధాలు చెప్పుకొని తిరుగుతారు ఈ వయసులో మీరు వచ్చి? ఒక్క మాట వినండి, బ్రాహ్మణ పరువులు తీయడానికి కానీ ఎందుకు చెప్పండి? మీ ప్రవర్ చెప్పండి. మీరు బ్రాహ్మలు అయితే ఏమి? మీరు బ్రాహ్మలు కదా. ఇంత వయసు వచ్చి మీరు అది ఎంతవరకు సమంజసం చెప్పండి? బ్రాహ్మణులు అడుక్కుంటున్నారని మీడియా వాళ్ళందరూ కూడాను వాట్సాప్లో గట్రా పెట్టుకుంటున్నారు. మీకు ఏమిటి కావాలి చెప్పండి? మీకు ఏమిటి కావాలి? మీకు ఇంత భుక్తి కావాలి, ఈ వయసులో ఇంత ఆసరా కావాలి, దానికోసం బ్రాహ్మణులు అని చెప్పుకుని యాచన చేసుకోవడం ఏంటి? మీరు ఎంతవరకు సమంజసం ఉంది? కరెక్ట్ గా చెప్పండి. మీరేనా? మీరు ఒప్పంగా అంటారు, అరసవిల్లు అంటారు, వాడాడు అంటారు, అన్ని ప్రాంతాలు తిరిగిన వాళ్ళని చెప్తున్నాను నేను. మీ ప్రవర్ చెప్పండి. మీరు బ్రాహ్మణులు అయితే మీ గోత్రం ఏంటి? మీ గోత్రం ఏంటి చెప్పండి? కళింగ బ్రాహ్మల. మీ సొంతూరే ఊరు కళింగ బ్రాహ్మలు అయితే? శ్రీకాకుళం చెప్పండి. ఎక్కడ? కింతలే. మీరు కాళింగలా? కింతల కాళింగలా? కింతల కాళింగలా? కళింగ బ్రాహ్మల? కళింగ బ్రాహ్మణులు లేరు. ఆరామద్ర నాకు మీరు స్టోరీ చెప్పకండి. నేను బ్రాహ్మణ సంఘంలో అధికార ప్రతినిధి. మీకు అర్థమైందా? కింతల కాళింగులు ఆ మాట చెప్పండి. మీ పేరేం పేరు? మీకు ఆధార్ కార్డు ఉందా? మీరు ఇలా ఎందుకు యాచన చేస్తున్నారు? కారణం ఏంటి? మీరు యాచన చేయాల్సిన అవసరం ఏంటి? మీ కడుపు కోసం అయితే గవర్నమెంట్ ఉంది, మీ కులం ఉంది, మీకు అర్థమైందా? సంక్షేమ సంఘాలు ఉన్నాయి, దానికోసం మీరు మాట్లాడాలి. అంతేగాని వేరే కులం పేరు పెట్టుకుని యాచన చేయడానికి మీకు అధికారం లేదు. దాన్ని అర్థం చేసుకోండి. అర్థమైందా? సరే కాదు వేరే ఆయన మీరు రండి, మీ బాధ్యులుగా సరే. మీరు ఎందుకు బ్రాహ్మణుని యాచన చేస్తున్నారు? మీరు ఎవడ చెప్పాడయ్యా మీకు బ్రాహ్మణులను యాచన చేయ? మీరు యాచన చేసుకుంటే యాచనగా చేసుకోండి. కళింగ బ్రాహ్మణులు లేరయ్యా. మీరు కొత్తగా సృష్టించాల్సిన అవసరం లేదు. కళింగ బ్రాహ్మణులు లేరు. ముఖలింగం అనేది కింతలేనా? కింతలేంటి మీకు? బ్రాహ్మణులు కాదు మీకు, నాకు తెలుసు. నేను నాకు చెప్పకు నువ్వు స్టోరీ. మీకు అర్థమైందా? ఏది చెప్పండి, తిరిగి అడుగుతాడు. మీరు కళింగ బ్రాహ్మణులని యాచన చేయడానికి అధికారం లేదు. మీకు మొట్టమొదటి చెప్తున్నాను. దాని ద్వారా ఆల్రెడీ దానికోసం యాక్ట్ తీసుకొచ్చి దానికోసం ఒట్టినే దొరికిపోతారు ఈ వయసులో. నా మాట వినండి, అర్థమైందా? దానికోసం బ్రాహ్మణ సంఘాలు ఆల్రెడీ పిల్లు వేసి ఉన్నాయి. మీరు ఒట్టిని ఇలా ఊరి మీద బడేవలాగా యాచన చేసుకుని తిరుగుతాం బ్రాహ్మణం మేమంటే అది పద్ధతి కాదు. అర్థమైందా? దాని ద్వారా మీ ఒక్క విషయం చెప్తాను చూడండి, మీ ద్వారా మీ కులానికి చెడ్డ పేరు వస్తుంది. మీరు స్టేషన్లోకి వెళ్తారు. మిమ్మల్ని విడిపించేవాడు ఎవడో ఒకటి రావాలి.